పెట్టే ఖర్చు వచ్చే ఫలితం కూడా ఆలోచించాలి. నా దృష్టిలో నిశ్చితాభిప్రాయం 85,000 కోట్లు అంటున్నారు, 1,00,000 కోట్లు దాటొచ్చు. దాని నిర్వహణ కోసం ప్రతి ఏడాది బహుశా 20,000 కోట్లు అవుతుంది. అన్ని వేల కోట్లు అవుతున్నప్పుడు ఆ వచ్చే ప్రయోజనాలు అంతకు 10 రెట్లు ఉండాలి. ఇక్కడ నాకు అది కనిపించట్లేదు. ఓకే, మేము కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాము, డబ్బులు మిగిలిస్తాం, ఏం చేస్తామంటే దేని ఖర్చు పెట్టాలా చెప్తాడా? ఎవడన్నా ఎకానమిస్ట్ దేని పెట్టామని చెప్తాడండి? అంత బుర్ర తక్కువ. కొంతమంది మేము ఆర్థిక శాస్త్రవేత్తలమని అని వాళ్ళే సెల్ఫ్ డిక్లేర్డ్ మేధావులు కొంత ఉంటారండి. వాళ్ళ ఇష్టమైన మాటలు చెప్తాడు, ఏది పడితే ఉచిత సలహా చెప్తాడు. మరి తెలంగాణకు నీళ్ళేవండి, పరిశ్రమలకు నీళ్ళు ఎట్లా, సాగునీళ్ళు ఎట్లా, తాగునీళ్ళు ఎట్లా? బిందెలు పట్టుకోవాలి, ట్యాంకర్లు పెట్టుకోవాలి, ఎడారిలాగా ఉండాలి, రైతులు భిక్షగారిలాగా ఉండాలి, వలసలు పోవాలా? ఇదా? కాబట్టి ప్రాధాన్యతల క్రమాన్ని ప్రభుత్వాలు నిర్ణయించేటప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్, కాస్ట్ బెనిఫిట్ రేషియో అనేది తెలంగాణకు వర్తించదండి. తెలంగాణ ఫ్రీగా డబ్బులు ఇచ్చేసేయచ్చు కదా. ఎందుకు ఇస్తామండి? ఇది శాశ్వత వనరు కదా. ఒకసారి క్రియేట్ చేస్తే 100 సంవత్సరాలు ఉంటుంది కదా. ప్రజలు తమకు తాము పనిచేసుకుని బ్రతుకు. పెట్టే ఖర్చు వచ్చే ఫలితం కూడా ఆలోచించాలి. నా దృష్టిలో నిశ్చితాభిప్రాయం 85,000 కోట్లు అంటున్నారు, 1,00,000 కోట్లు దాటొచ్చు. దాని నిర్వహణ కోసం ప్రతి ఏడాది బహుశా 20,000 కోట్లు అవుతుంది. అన్ని వేల కోట్లు అవుతున్నప్పుడు ఆ వచ్చే ప్రయోజనాలు అంతకు 10 రెట్లు ఉండాలి. ఇక్కడ నాకు అది కనిపించట్లేదు. ఓకే, మేము కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాము, డబ్బులు మిగిలిస్తాం, ఏం చేస్తామంటే దేని ఖర్చు పెట్టాలా చెప్తాడా? ఎవడన్నా ఎకానమిస్ట్ దేని పెట్టామని చెప్తాడండి? అంత బుర్ర తక్కువ. కొంతమంది మేము ఆర్థిక శాస్త్రవేత్తలమని అని వాళ్ళే సెల్ఫ్ డిక్లేర్డ్ మేధావులు కొంత ఉంటారండి. వాళ్ళ ఇష్టమైన మాటలు చెప్తాడు, ఏది పడితే ఉచిత సలహా చెప్తాడు. మరి తెలంగాణకు నీళ్ళేవండి, పరిశ్రమలకు నీళ్ళు ఎట్లా, సాగునీళ్ళు ఎట్లా, తాగునీళ్ళు ఎట్లా? బిందెలు పట్టుకోవాలి, ట్యాంకర్లు పెట్టుకోవాలి, ఎడారిలాగా ఉండాలి, రైతులు భిక్షగారిలాగా ఉండాలి, వలసలు పోవాలా? ఇదా? కాబట్టి ప్రాధాన్యతల క్రమాన్ని ప్రభుత్వాలు నిర్ణయించేటప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్, కాస్ట్ బెనిఫిట్ రేషియో అనేది తెలంగాణకు వర్తించదండి. తెలంగాణ ఫ్రీగా డబ్బులు ఇచ్చేసేయచ్చు కదా. ఎందుకు ఇస్తామండి? ఇది శాశ్వత వనరు కదా. ఒకసారి క్రియేట్ చేస్తే 100 సంవత్సరాలు ఉంటుంది కదా. ప్రజలు తమకు తాము పనిచేసుకుని బ్రతుకు.